షలోమ్, గుడ్ మార్నింగ్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాము. పరమతండ్రి ఇస్తున్న ఆయుష్ను బట్టి సంతోషిస్తూ, పరమతండ్రి ఇస్తున్న క్షేమాన్ని బట్టి, పరమతండ్రి చూపుతున్న ప్రేమను బట్టి, ఆయన యొక్క కృపలో మీరు సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన సన్నిధిలో మీరు వర్ధిల్లుతున్నారని, పరమతండ్రి దీవెనతో మీరు వర్ధిల్లుతున్నారని మేము భావిస్తూ వస్తుంటున్నాం. అందుకు పరమతండ్రికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. అసలు అనుదిన కృపలో భాగంగా ఈరోజు లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 107వ కీర్తన 9వ వచనములో పరమతండ్రి ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచువాడిగా ఉన్నాడు. కాబట్టి ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి మన జీవితాలలో మనం అనేకసార్లు ఆశపడుతుంటాం, అయ్యో నాకు ఇది కావాలి, అది కావాలని. మనం ఎప్పుడైతే మన చిన్న విశ్వాసమును మనం ఆయన సన్నిధిలో కనబరిచినప్పుడు పరమతండ్రి మన జీవితాలలో అది అనుగ్రహించి మనకు తృప్తినిస్తూ వస్తుంటాడు. అవును, పరమతండ్రి కృపను బట్టి ఆయన సన్నిధానంలో మనము సబ్బాతు ప్రార్థనలు కానీ, నిలబడి ఆరాధనలు కానీ మనం కూర్చుంటూ వస్తుంటున్నప్పుడు ఈ పాట పాడాలి ఎవరైనా అని మనం అనుకుంటున్న ఆ టైంలోనే పరమతండ్రి ఆ పాట పాడిపించి మన ఆశను తృప్తిపరుస్తూ వస్తుంటాడు. అవును, ఈ వ్యక్తి కనబడాలి దినమున మందిరంలో అని మనం అనుకుంటున్న సందర్భంలో ఆ వ్యక్తిని కనబడింపజేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నవి. అలాంటి సాక్ష్యాలు మనం చాలా విన్నాం మన యొక్క మందిరంలోనే. కాబట్టి ఆ విధంగా పరమతండ్రి సన్నిధిలో మీ యొక్క జీవితాలలో మీరైతే ఏదైతే ఆశపడుతుంటారో ఆ ఆశను తీర్చే నాదుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు సుమా. కాబట్టి మన విశ్వాసము, మన యొక్క హృదయాన్ని ఆయన చూస్తుంటాడు. కాబట్టి మన హృదయంలో విశ్వసించిన ఆ యొక్క విశ్వాసము ఆ పరమతండ్రి సన్నిధానంలో ఆయనకి ఇష్టకరంగా ఉన్నప్పుడు, ఆయనకు ప్రీతికరంగా ఉన్నప్పుడు ఆయన మన ఆశను తీర్చి మనల్ని తృప్తిపరిచి మనల్ని నడిపించే నాదుడు. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో ఆశపడడం మన వంతు. ఆ ఆశను తీర్చే శక్తి, సామర్థ్యం కలిగిన వాడు మనం సేవిస్తున్న సర్వశక్తుడు సుమా. కాబట్టి ఆ విధంగా పరమతండ్రి యందు మనం విశ్వాసం ఉంచి, అయ్యా నా జీవితాలలో ఇది కావాలి అని మనం ఆశపడుతూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థించుకుంటే మనం అనేకమైన ఆశ్చర్యమైన సంగతులు మన జీవితాల్లో జరుగుట మనం చూస్తాము సుమా. కాబట్టి అందుకే పరమతండ్రి సన్నిధానంలో ఆశగల ప్రాణాన్ని పరమతండ్రి తృప్తిపరిచి సంతోషింపజేసి ఆనందింపజేసి నాదుడిగా ఉన్నాడు. అట్టి విధమైన కృపా పరమతండ్రి నిరంతరం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి ఆశ్రమస్య, ఇంతవరకు తను మీరు ఉపదేశించిన ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రములు. మా హృదయాలు ఆ ఉపదేశము నూరంతలు ఫలభరితమును గాక నాయన. యాశ్వామిస నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ఎలోహిమని యెహోవా కృప, యాశ్వామిస యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్నింటి సహవాసము నిరంతరం మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.